Responsibilities of the database manager. Database manager is a program module which is an interface between the database and the application programs. అంటే database manager is the one particular module. It acts as an interface between the database and the different types of application programs and queries. The responsibilities of the database manager is interaction with the file manager. The raw data will be stored in the disk using the file system, which is usually provided by the conventional operating system. అంటే interaction with the file manager అంటే ఏంటి అంటే the raw data will be stored in the disk. We are using the file system యూజ్ చేస్తున్నాం. ఈ ఫైల్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టోర్ చేస్తున్నాం. ఈ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ని కన్వెన్షనల్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తూ మెయింటైన్ చేస్తాం. ఇంటిగ్రిటీ ఎన్ఫోర్స్మెంట్. ఇంటిగ్రిటీ ఎన్ఫోర్స్మెంట్ అంటే డేటాబేస్ మెయింటైన్ చేసేటప్పుడు మనం వాల్యూ స్టోర్ చేయాలన్నా, రిట్రైవ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా వీఆర్ యూజింగ్ సమ్ కన్సిస్టెన్సీ కండిషన్స్ యూజ్ చేస్తాం. దాన్ని వీ కాల్డ్ యాజ్ అ ఇంటిగ్రిటీ ఎన్ఫోర్స్మెంట్ అంటాం. అంటే సపోజ్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. నా అకౌంట్లో 2000 రూపాయలు ఉన్నాయి. మినిమం బ్యాలెన్స్ వచ్చేసి బ్యాంకులో 1000 రూపాయలు. 1500 నేను ఏటీఎం ద్వారా విత్డ్రా చేయాలి. 1500 నేను ఏటీఎం ద్వారా విత్డ్రా చేస్తే బ్యాలెన్స్ అయితే 500 అవుతుంది. మరి మినిమం బ్యాలెన్స్ ఎంత? 1000 రూపీస్. అట్లాంటప్పుడు ఏటీఎం మిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. ఏం చేస్తుంది? ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని మనకి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇక్కడ కనుక కన్సిడర్ చేసినట్టు దిస్ ఈజ్ ఆల్సో వన్ పర్టికులర్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ పర్టికులర్ కండిషన్. సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎవ్రీ యూజర్ ఆఫ్ ది డేటాబేస్ కెనాట్ యాక్సెస్ ద డేటాబేస్. ఎవ్రీ యూజర్ ఆఫ్ ది డేటాబేస్ కెనాట్ యాక్సెస్ ఎంటైర్ ది డేటాబేస్. ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ది డేటాబేస్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ దట్ పర్టికులర్ యూజర్ ఈజ్ అథెంటికేటెడ్ యూజర్ అయి ఉండాలి, వ్యాలిడ్ యూజర్ అయి ఉండాలి. నెక్స్ట్ బ్యాకప్ అండ్ రికవరీ. Backup, this is the most important concept. It is the responsibility of the database manager. డేటాబేస్ మెయింటైన్ చేసినప్పుడు డేటాబేస్ అనేది ఫెయిల్యూర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఏం చేస్తూ ఉంటామంటే బ్యాకప్ చేస్తుంటాం. అంటే బ్యాకప్ మీన్స్ సేమ్ కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది డిఫరెంట్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. ఎప్పుడన్నా డేటాబేస్ ప్రాబ్లం అక్కరై ఫెయిల్యూర్ అన్నట్టయితే ఈ సెకండరీ స్టోరేజ్ డివైజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ అగైన్ ఎంటైర్ ది ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం రికవర్ చేసుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ ది బ్యాకప్ అండ్ రికవరీ. నెక్స్ట్ కాంకరెన్స్ కంట్రోల్. కాంకరెన్స్ కంట్రోల్ కనుక కన్సిడర్ చేసినట్టయితే మోర్ దెన్ వన్ పర్టికులర్ యూజర్ కెనాట్ యాక్సెస్ ద సేమ్ రికార్డ్ ఎట్ ఎ టైం. కెనాట్ యాక్సెస్ ద సేమ్ రికార్డ్ ఎట్ ఎ టైం. నెక్స్ట్ ఆథరైజేషన్ కంట్రోల్. Authorization controls means the database manager checks the user అంటే this is the valid user or not, and మనం ఏ టైప్ ఆఫ్ ఆథరైజేషన్ ఇచ్చాం, రీడ్ పర్మిషన్స్ ఇచ్చామా, రైట్ పర్మిషన్స్ ఇచ్చామా, మాడిఫికేషన్ పర్మిషన్స్ ఇచ్చామా, డిలీట్ పర్మిషన్స్ ఇచ్చామా. నెక్స్ట్ కమాండ్ ప్రాసెసర్. Once the system has checked that the user has the authority to carry out the operations, control satisfies all necessary integrity constraints such as key constraints. అంటే once the system has checked that the user has the authority to carry out the operation controls, అంటే ఇక్కడ ఆథరైజేషన్ కంట్రోల్ అయిపోయిన తర్వాత here we want to maintain some key constraints. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ యూజ్ చేస్తుంటాం. ఆ కీ కండిషన్స్ బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది రిట్రైవ్ చేయగలగాలి. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, దీన్ని వి కాల్డ్ యాజ్ అ డిబిఏ అంటాం. డిబిఏ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ హ్యాస్ సెంట్రల్ కంట్రోల్ ఆఫ్ ఎంటైర్ ది డేటాబేస్. ఎగ్జాంపుల్, మన కాలేజీ ప్రిన్సిపాల్ ఉంటాడు. ప్రిన్సిపాల్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కాలేజ్. స్టూడెంట్స్ విషయంలో కానివ్వండి, ఫ్యాకల్టీ విషయంలో కానివ్వండి, మొత్తం ఎంటైర్ ద రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా డేటాబేస్కి కూడా ఒక పర్సన్ హీ వాజ్ హ్యావింగ్
entire responsibility of the database is called the DBA. దీంట్లో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే స్కీమా డెఫినేషన్. స్కీమా అంటే ఏంటి? ఓవరాల్ డిజైన్ ఆఫ్ ది డేటాబేస్ని స్కీమా అంట. అంటే డేటాబేస్ సంబంధించినటువంటి మొత్తం క్రియేట్ చేసేది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఎన్ని టేబుల్స్ ఉండాలి, ఏ టేబుల్స్లో ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఏ టేబుల్స్ మధ్యలో మన రిలేషన్షిప్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టోరేజ్ స్ట్రక్చర్ అండ్ యాక్సెస్ మెథడ్స్ డెఫినేషన్. అంటే ఏ అప్రాప్రియేట్ స్టోరేజ్ స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాం, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తున్నాం, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ మెకానిజమ్స్ యూజ్ చేయాలి. దిస్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ. స్కీమా ఫిజికల్ ఆర్గనైజేషన్ అండ్ మాడిఫికేషన్స్. అంటే ఫిజికల్ ఆర్గనైజేషన్ అండ్ మాడిఫికేషన్స్ అంటే డేటాబేస్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు డేటాబేస్ స్కీమాని కానివ్వండి ఆర్ అదర్వైజ్ స్టోరేజ్ సంబంధించిన స్ట్రక్చర్ని కానివ్వండి, మనం ఏదైనా మాడిఫికేషన్స్ చేస్తున్నప్పుడు కానీ ఏ విధంగా మాడిఫికేషన్స్ చేయాలి, మాడిఫికేషన్స్ చేసినప్పుడు డేటా అనేది ఏ విధంగా లాస్ కాకుండా ఉండాలి. నెక్స్ట్ గ్రాంటింగ్ ఆఫ్ ఆథరైజేషన్ ఫర్ డేటా యాక్సెస్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా గ్రాంటింగ్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఆ గ్రాంటింగ్ పర్మిషన్స్ ఏ యూజర్కి ఏ విధంగా ఇవ్వాలి, ఎంతమంది యూజర్స్ని క్రియేట్ చేసుకోవాలి, ఏ యూజర్ ఏ ఇన్ఫర్మేషన్ మాత్రమే యాక్సెస్ చేయగలగాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ కెనాట్ యాక్సెస్ ఎంటైర్ ది డేటాబేస్. ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ కెన్ యాక్సెస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది డేటాబేస్. అండ్ రీడ్ పర్మిషన్స్ కానివ్వండి, రైట్ పర్మిషన్స్ కానివ్వండి, డిలీట్ పర్మిషన్స్ కానివ్వండి, మాడిఫికేషన్స్ పర్మిషన్స్. These are all the responsibilities of the database administrator. Database users. డేటాబేస్ యూజర్స్ వచ్చేసి డేటాబేస్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళని వి కాల్డ్ యాజ్ ద డేటాబేస్ యూజర్స్ అంటాం. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ యూజర్స్ ఉంటారు. అప్లికేషన్ ప్రోగ్రామర్స్, సాఫిస్టికేటెడ్ యూజర్స్, అన్సాఫిస్టికేటెడ్ యూజర్స్, స్పెషలైజ్డ్ యూజర్స్. అప్లికేషన్ ప్రోగ్రామర్స్ కనుక కన్సిడర్ చేసినట్టయితే దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తూ they are writing some programs by using embedded systems gun, COBOL, C programming languages use చేస్తూ they are writing some programming languages. Then the speculative users is called the application programmers. Sophisticated users. ఈ sophisticated users అనే వాళ్ళు they are not writing any application programs, just they are using the queries, database management system concepts యూజ్ చేస్తూ ఉంటారు. అన్సాఫిస్టికేటెడ్ యూజర్స్ జస్ట్ సిస్టమ్ తోటి ఏ విధంగా ఇంటరాక్ట్ మాత్రం చేయాలి అనేది మాత్రమే తెలుస్తుంది. దే ఆర్ నాట్ రైటింగ్ ఎనీ అప్లికేషన్ ప్రోగ్రామ్స్, దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ క్వెరీస్. ఎగ్జాంపుల్, మనందరం ఉన్నాం, ఏటీఎం కార్డు తీసుకొని ఏటీఎం సెంటర్కి వెళ్తున్నాం, ఏటీఎం సెంటర్లో కార్డు పెడుతున్నాం, పిన్ నెంబర్ ప్రెస్ చేస్తున్నాం, ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలో అంత అమౌంట్ విత్డ్రా చేస్తున్నాం. అదంతా ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా నడుస్తుంది అనేది మనకు తెలియదు. జస్ట్ we know the functionality. And this type of users we called as unsophisticated users అంటాం. Specialized users they are writing some specialized database application programs రాస్తూ ఉంటారు. అంటే ఎక్స్పర్ట్ సిస్టమ్స్ కానివ్వండి, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ మెకానిజం, నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తూ దే ఆర్ రైటింగ్ సమ్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్. దీన్ని we called as స్పెషలైజ్డ్ యూజర్స్ అంటాం. This PowerPoint presentation is prepared by the D.V. Satyanarayana Rao sir, coordinator, Goud Junior College, ASR Goud Junior College, Khamma. Thank you. To entity and relationships. Entity is an object that is distinguished from the other objects. And if you are taking one particular entity, the entity will differentiate with the other object. Example of the entity is customer, account, marks, student. These are all the example of the entity. Entity set is a collection of entities. Suppose for example, ఎంటిటీ సెట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ పర్సన్ హ్యావింగ్ యాన్ అకౌంట్ ఎట్ ఏ బ్యాంక్. అంటే
బ్యాంక్ కనుక కన్సిడర్ చేసినట్లయితే బ్యాంకులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. అంటే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లోన్ అకౌంట్, మార్టిగేజ్ అకౌంట్, అగ్రికల్చర్ అకౌంట్, గోల్డ్ అకౌంట్. దీస్ ఆర్ ఆల్ అండర్ one particular set. Account is a one particular set. These are all the examples of the entity sets. Relationship is the context of database, is a situation that exists between two relational database tables when one table having as a foreign key that references the primary key of the other table. Relationship allows relational database to split and store the data in different tables while linking disparate data items. రిలేషన్షిప్ కనుక కన్సిడర్ చేసినట్టయితే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటాబేస్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఫార్మేట్లో ఉంటుంది. 2 టేబుల్స్ తీసుకుందాం, ఒకటి స్టూడెంట్ టేబుల్, ఇంకొకటి మార్క్స్ టేబుల్. స్టూడెంట్ టేబుల్లో వచ్చేసి కాలమ్స్ ఏమున్నాయంటే స్టూడెంట్ ఐడి, ఫాదర్ నేమ్, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్. మార్క్స్ టేబుల్లో కాలమ్స్ వచ్చేసి స్టూడెంట్ ఐడి, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5. అంటే స్టూడెంట్ టేబుల్ ఉంది, మార్క్స్ టేబుల్ ఉంది. ఈ 2 టేబుల్స్ మధ్యలో మనం రిలేషన్షిప్ ఇస్తున్నాం. ఎట్లా ఇస్తున్నాము అంటే స్టూడెంట్ టేబుల్లో ఒక యూనిక్ కాలం ఉంది. యూనిక్ కాలము అంటే ఒక కాలంలో ఉండేటువంటి వాటికి ఒకటే ఒక వాల్యూ అనేది ఎంటర్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి ఉంది, ఒక స్టూడెంట్కి ఒక స్టూడెంట్ ఐడి మాత్రమే ఎంటర్ చేస్తాం. అదే స్టూడెంట్ ఐడి అనేది ఇంకే స్టూడెంట్కి కూడా అలొకేట్ చేయం. ఆల్రెడీ మీరు అందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు. మీ అందరికీ హాల్ టికెట్ నెంబర్స్ అసైన్ చేయడం జరిగింది. మీకు ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటే అదే హాల్ టికెట్ నెంబర్ ఏ స్టూడెంట్కి కూడా అలొకేట్ చేయడం జరగదు. అంటే స్టూడెంట్ ఉన్నాడు అంటే ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దట్ ఈస్ ద వ్యాలిడ్ వాల్యూ అయి ఉంటుంది, అది శూన్యంగా ఉండదు. అంటే యూనిక్ ప్లస్ నాట్ నల్, దీన్ని వి కాల్డ్ యాజ్ అ ప్రైమరీ కీ అంటాం. అంటే స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ, మార్క్స్ టేబుల్లో స్టూడెంట్ ఐడి అనేది ఏమవుతుందంటే ఫారెన్ కీ అవుతుంది. ఈ 2 టేబుల్లో ఒక కామన్ కాలం ఉంటుంది. ఆ కామన్ కాలంలో ఉండే వాల్యూస్ కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి అండ్ యూనిక్ అండ్ నాట్ నల్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ 2 టేబుల్స్ మధ్యలో మనకి ఏముంది, రిలేషన్షిప్ అనేది ఉంది. రిలేషన్షిప్ సెట్. ఏ రిలేషన్షిప్ సెట్ ఈస్ ద సెట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆఫ్ ది సేమ్ టైప్. Formally, it is a mathematical related relation on possible non-distinct sets. If R entity sets, then the relationship set R is a subset of where is the relationship. For example, considering the 2 entity sets customer and account. అంటే ఇక్కడ రిలేషన్షిప్ సెట్ కనుక కన్సిడర్ చేసినట్టయితే ఈ రిలేషన్షిప్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే సేమ్ టైప్ ఆఫ్ ఎంటిటీస్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కస్టమర్ అనే ఎంటిటీ ఉంది, అకౌంట్ అనే ఎంటిటీ ఉంది. ఈ రెండింటి మధ్యలో మనం ఏం చేస్తున్నాము అంటే రిలేషన్షిప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ రిలేషన్షిప్ అనేది ఏమవుతుంది అంటే కస్ట్ అకౌంట్. ఇక్కడ ఐఎమ్ గివింగ్ వన్ పర్టికులర్ నేమ్ టు దిస్ పర్టికులర్ రిలేషన్, దట్ ఈస్ కాల్డ్ ది కస్ట్ అకౌంట్. డెఫినేషన్ ఆఫ్ ది వీక్ ఎంటిటీ. వీక్ ఎంటిటీ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే an entity is depending upon the another entity is called the weak entity. ఎగ్జాంపుల్, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఉన్నారు. స్టూడెంట్ అనేవాడు వీక్ ఎంటిటీ, పేరెంట్ అనేవాడు స్ట్రాంగ్ ఎంటిటీ. ఎందుకు స్టూడెంట్ అనేవాడు వీక్ ఎంటిటీ అంటే స్టూడెంట్ అనే ఎంటిటీ విల్ డిపెండింగ్ అపాన్ ద పేరెంట్ ఎంటిటీ. అంటే స్టూడెంట్ ఎవరి మీద డిపెండ్ అవుతున్నాడు, పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాడు. కాబట్టి స్టూడెంట్ని మీ కాల్డ్ యాజ్ ఏమంటున్నాం, వీక్ ఎంటిటీ. అంటే వన్ పర్టికులర్ ఎంటిటీ విల్ డిపెండింగ్ అపాన్ ది అనదర్ ఎంటిటీ. అదే పేరెంట్ కనుక కన్సిడర్ చేసినట్టయితే ఐ విల్ కాల్డ్ యాజ్ అ స్ట్రాంగ్ ఎంటిటీ. ఎందుకు స్ట్రాంగ్ ఎంటిటీ అంటున్నా అంటే పేరెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ. అంటే ఎవరి మీద డిపెండెంట్ కాకుండా అతనే సంపాదించుకొని అతని మీద అతను బతుకుతూ పిల్లల్ని బతికిస్తున్నాడు. అంటే ఈజ్ ద ఇండిపెండెంట్ ఎంటిటీ. వన్ పర్టికులర్ ఎంటిటీ ఈజ్ ద ఇండిపెండెంట్ ఎంటిటీ కనుక అయినట్టయితే దాన్ని వి కాల్డ్ యాజ్ ఏమంటున్నాం, స్ట్రాంగ్ ఎంటిటీ అంటున్నాం. అట్రిబ్యూట్స్. ఈచ్ ఎంటిటీ హ్యాస్ అ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ నోన్ యాజ్ అట్రిబ్యూట్స్.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే ఎంటిటీ ఉంది. ఈ స్టూడెంట్ అనే ఎంటిటీకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏంటి అంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్. ఈ వీటన్నిటిని కలిపి వీళ్ళు కాల్డ్ యాజ్ ఏమంటున్నా అంటే అట్రిబ్యూట్స్ అంటున్నా. స్టూడెంట్ ఐడి ఇస్ ద వన్ పర్టికులర్ అట్రిబ్యూట్, నేమ్ ఇస్ ద వన్ పర్టికులర్ అట్రిబ్యూట్, ఫాదర్ నేమ్ ఇస్ ద వన్ పర్టికులర్ అట్రిబ్యూట్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద వన్ పర్టికులర్ అట్రిబ్యూట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ అడ్రస్ ఇస్ ద వన్ పర్టికులర్ అట్రిబ్యూట్. దీస్ ఆర్ ఆల్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది స్టూడెంట్ ఎంటిటీ. అదేవిధంగా ద అట్రిబ్యూట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఫస్ట్ వన్ ఈజ్ అ సింపుల్ అట్రిబ్యూట్. సింపుల్ అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ వన్ పర్టికులర్ అట్రిబ్యూట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి ఈజ్ అ సింపుల్ అట్రిబ్యూట్. కాంప్లెక్స్ అట్రిబ్యూట్ ఆర్ కాంపోజిట్ అట్రిబ్యూట్. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే an attribute can be broken down into several pieces. An attribute can be broken down into several pieces. ఎగ్జాంపుల్ అడ్రస్ ఉంది. అడ్రస్ అనే అట్రిబ్యూట్ని మనం సెవెరల్ పీసెస్గా చేయొచ్చు. ఎట్లా? హౌస్ నెంబర్, స్ట్రీట్, టౌన్, విలేజ్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ నెంబర్, ఈ విధంగా మనం సపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ అనేది సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్ కింద తీసుకోవచ్చు. మల్టీ వ్యాలిడ్ అట్రిబ్యూట్. మల్టీ వ్యాలిడ్ అట్రిబ్యూట్ అంటే ఒక అట్రిబ్యూట్కి మోర్ దెన్ వన్ పర్టికులర్ వాల్యూ ఇస్తే దాన్ని వి కాల్డ్ యాజ్ అ మల్టీ వ్యాలిడ్ అట్రిబ్యూట్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మల్టీ వ్యాలిడ్ అట్రిబ్యూట్కి స్కిల్. ఒక స్టూడెంట్కి స్కిల్ ఉందనుకోండి, సి వచ్చు, C++ వచ్చు, జావా వచ్చు. అంటే ఈ స్కిల్ అనే దానికి హియర్ ఐఎమ్ గివింగ్ మోర్ దెన్ వన్ పర్టికులర్ వాల్యూ, C++, జావా. దీన్ని వి కాల్డ్ యాజ్ అ మల్టీ వ్యాలిడ్ అట్రిబ్యూట్ అంటాం. డిరైవ్డ్ అట్రిబ్యూట్. డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ వన్ పర్టికులర్ అట్రిబ్యూట్ యూ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది అదర్ అట్రిబ్యూట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక అట్రిబ్యూట్. తర్వాత ఏజ్ అనేది అది అట్రిబ్యూట్. బేస్డ్ ఆన్ ది డేట్ ఆఫ్ బర్త్ ఐ కెన్ ఫైండ్ అవుట్ ద ఏజ్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 2004 సంవత్సరంలో పుట్టాడు. 2004 సంవత్సరంలో పుట్టాడు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 2020. ఏజ్ ఎంత? 2020 నుంచి 2004 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 16 ఇయర్స్ వస్తుంది. అంటే ఇక్కడ కనుక కన్సిడర్ చేసినట్టయితే ఒక అట్రిబ్యూట్ని బేస్ చేసుకొని ఇంకొక అట్రిబ్యూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి వి కాల్డ్ యాజ్ అ డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాం. నల్ అట్రిబ్యూట్. నల్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే వీఆర్ నాట్ గివింగ్ ఎనీ వాల్యూ టు దిస్ పర్టికులర్ అట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ ది నల్ అట్రిబ్యూట్. డొమైన్. ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ప్రిమైజబుల్ వాల్యూస్ ఫర్ ఈచ్ అట్రిబ్యూట్. సింప్లీ ఏ కాలమ్ ఈజ్ నోన్ యాజ్ డొమైన్. అంటే టేబుల్ ఉంది. టేబుల్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. టేబుల్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఆ టేబుల్లో ఒక కాలమ్ నా వీళ్ళు కాల్డ్ యాజ్ అనొచ్చు డొమైన్ అంటున్నాం. డిగ్రీ ఆఫ్ ఏ టేబుల్. డిగ్రీ ఆఫ్ టేబుల్ అంటే ఏంటి అంటే ఒక టేబుల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ని వి కాల్డ్ యాజ్ అ డిగ్రీ ఆఫ్ ది టేబుల్ అంటాం. ట్రిపుల్. ట్రిపుల్ అంటే ఏంటి అంటే ఒక టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్ని విల్ కాల్డ్ యాజ్ అ ట్రిపుల్ అంటాం. అంటే టేబుల్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. దాంట్లో అడ్డంగా ఉండేదాన్ని వి కాల్డ్ యాజ్ అ రికార్డ్ అంటాం. ఈచ్ రికార్డ్ని వి విల్ ట్రీటెడ్ యాజ్ అ ట్రిపుల్ అంటాం. ద సింబల్స్ యూజ్డ్ ఇన్ ది ఈఆర్ డయాగ్రామ్. ఈఆర్ డయాగ్రామ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ యూజ్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ యూజ్ చేస్తాం. రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ అనేది ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఎలిప్స్ అనేది అట్రిబ్యూట్ని రిప్రజెంట్ చేస్తుంది. డైమండ్ అనేది రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. లైన్ అనేది ఏం చేస్తుంది అంటే అట్రిబ్యూట్ని ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఎంటిటీని కలుపుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎంటిటీకి మధ్యలో రిలేషన్షిప్ అనేది యూజ్ చేస్తాం. ఎంటిటీకి మధ్యలో రిలేషన్షిప్ యూజ్ చేస్తాం, దాన్ని కూడా కలుపుతుంది. అండ్ డబుల్ ఎలిప్స్ కనుక యూజ్ చేసినట్టయితే మల్టీ వ్యాలిడ్ అట్రిబ్యూట్. డబుల్ ఎలిప్స్ అనేది. డాష్డ్ ఎలిప్స్ అనేది డిరైవ్డ్ అట్రిబ్యూట్. డబుల్ లైన్స్ విచ్ ఇండికేట్స్ ద టోటల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎంటిటీస్ ఇన్ ఏ రిలేషన్షిప్ సెట్. అంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అనేవి పార్టిసిపేట్ అవుతున్నాయి రిలేషన్షిప్లో. డబుల్ రెక్టాంగిల్ సింబల్ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే వీక్ ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. సింగిల్ రెక్టాంగిల్ సింబల్ అనేది స్ట్రాంగ్ ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. మ్యాపింగ్ కోఆర్డినాలిటీస్ కనుక కన్సిడర్ చేసినట్టయితే మనకి 1-to-1 రిలేషన్షిప్ ఉంటుంది, 1-to-many రిలేషన్షిప్ ఉంటుంది, many-to-1 రిలేషన్షిప్ ఉంటుంది, many-to-many రిలేషన్షిప్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ కనుక కన్సిడర్ చేసినట్టయితే 1-to-1 రిలేషన్షిప్లో ఇక్కడ 2 సెట్స్ ఉన్నాయి. ఒకటి ఏ అనే సెట్, ఇంకొకటి బి అనే సెట్. ఏలోని ఒక ఆబ్జెక్ట్ బిలోని ఒక ఆబ్జెక్ట్ తోటి అసోసియేట్ అయింది. అంటే దిస్ ఈస్ కాల్డ్ ది 1-to-1.
1 to 1. అదే మెనీ టు 1 కనుక కన్సిడర్ చేసినట్టయితే సెకండ్ డయాగ్రామ్ కనుక కన్సిడర్ చేసినట్టయితే ఏలోని 2 ఎలిమెంట్స్ బిలోని ఒక ఎలిమెంట్ అంటే ఏలోని మెనీ ఎలిమెంట్స్ బిలోని ఒక ఎలిమెంట్ తోటి అసోసియేట్ అయినాయి. డయాగ్రామ్ కనుక బాగా అబ్జర్వ్ చేయండి. ఏలోని మోర్ దెన్ 1 పర్టికులర్ ఎలిమెంట్ బిలోని ఒక ఎలిమెంట్ తోటి ఏమవుతుంది అసోసియేట్ అవుతుంది. దీనికి కాల్డ్ యాజ్ అ మెనీ టు 1 రిలేషన్షిప్ అంటాం. నెక్స్ట్ 1 to మెనీ ఏలోని ఒక ఎలిమెంట్ బిలోని మోర్ దెన్ 1 పర్టికులర్ ఎలిమెంట్ తోటి అసోసియేట్ అవుతుంది. ఏలోని ఒక అట్రిబ్యూట్స్ బిలోని మెనీ ఎలిమెంట్స్ బిలోని మెనీ అట్రిబ్యూట్స్ తోటి అసోసియేట్ అవుతుంది. దీన్ని కాల్డ్ యాజ్ అ 1 to మెనీ రిలేషన్షిప్ అంటాం. మెనీ టు మెనీ ఏలోని ఒక ఎలిమెంట్ బిలోని చాలా ఎలిమెంట్స్ తోటి ఏలోని చాలా ఎలిమెంట్స్ బిలోని చాలా ఎలిమెంట్స్ తోటి అసోసియేట్ అయినట్టయితే దీన్ని కాల్డ్ యాజ్ అ మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. నెక్స్ట్ డయాగ్రామ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ స్టూడెంట్ అండ్ ద బ్యాంక్. ఇక్కడ కనుక కన్సిడర్ చేసినట్టయితే హియర్ వీ వాంట్ టు డ్రా ద ఈఆర్ డయాగ్రామ్. ఈఆర్ డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేస్తున్నాము అంటే స్టూడెంట్ అనే ఎంటిటీకి బ్యాంక్ అనే ఎంటిటీకి రిలేషన్షిప్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 2 ఎంటిటీస్, ఒకటి స్టూడెంట్ అనే ఎంటిటీ, ఇంకోటి బ్యాంక్ అనే ఎంటిటీ కాబట్టి సింగిల్ రెక్టాంగిల్ సింబల్తో రిప్రజెంట్ చేశాం. ఈ స్టూడెంట్ అనే ఎంటిటీకి అట్రిబ్యూట్స్ వచ్చేసి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్ అనేవి 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంక్ అనే ఎంటిటీకి వచ్చేసి ఇక్కడ కస్టమర్ ఐడి, కస్టమర్ అకౌంట్ నెంబర్, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్ అనే 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఉంది. ఈ రిలేషన్షిప్ నేమ్ వచ్చేసి ఓపెన్ అకౌంట్. అంటే ఇక్కడ కనుక కన్సిడర్ చేసినట్టయితే దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఈఆర్ డయాగ్రామ్. ఎంటిటీ రిలేషన్షిప్. ఇక్కడ ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి? 2 ఎంటిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ రిలేషన్షిప్ని వి కాల్డ్ యాజ్ అ బైనరీ రిలేషన్షిప్ అంటాం. వీటిని కాల్డ్ యాజ్ అ బైనరీ రిలేషన్షిప్ అంటాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్ ఇంటూ ఏ టేబుల్. ఈఆర్ డయాగ్రామ్ని టేబుల్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము అంటే ఇక్కడ లాస్ట్ ఇందాక స్టూడెంట్ అండ్ అకౌంట్ స్టూడెంట్ అండ్ బ్యాంక్ ఈఆర్ డయాగ్రామ్ తీసుకుందాం. ఈ స్టూడెంట్ అండ్ బ్యాంక్ ఈఆర్ డయాగ్రామ్ని మనం టేబుల్ ఫార్మేట్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఎంటిటీ నేమ్ ఏంటి? స్టూడెంట్. ఇక్కడ ఎంటిటీ నేమ్ అనేది రిలేషనల్ డేటాబేస్లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే టేబుల్ నేమ్ అవుతుంది. అంటే టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్. ఇక్కడ స్టూడెంట్ అనే ఎంటిటీకి ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి? 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్, నేమ్, అడ్రస్. ఇవే అట్రిబ్యూట్స్ రిలేషన్షిప్లోకి వెళ్ళేసరికల్లా మనకి కాలమ్ నేమ్స్ ఏమవుతాయి అంటే అక్కడ ఎన్ని కాలమ్స్ వస్తాయి? 3 కాలమ్స్ వస్తాయి. ఏమేంటివి? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్. 3 కాలమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొక ఎంటిటీ ఏముంది? బ్యాంక్. ఇంకొక టేబుల్ నేమ్ ఏమవుతుంది? బ్యాంక్ అవుతుంది. ఇంకో టేబుల్ నేమ్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎంటిటీ నేమ్ అనేది అక్కడ టేబుల్ నేమ్ అవుతుంది. ఇక్కడ ఎంటిటీలో ఉన్న అట్రిబ్యూట్స్ అక్కడ ఏమవుతాయి? కాలమ్స్ అవుతాయి. బ్యాంక్ అనే టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి? 4 కాలమ్స్ ఉంటాయి. ఎందుకు? ఈ డయాగ్రామ్లో మొత్తం కూడా మనకి ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి? 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఏంటి? కస్టమర్ ఐడి, కస్టమర్ అకౌంట్ నెంబర్, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్. కాబట్టి బ్యాంక్ అనే టేబుల్ ఎన్ని కాలమ్స్ అయితే మనకి? 4 కాలమ్స్ అవుతాయి. ద ఈఆర్ డయాగ్రామ్ ఆఫ్ ఎనీ డేటాబేస్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. ఫర్ ఈచ్ ఎంటిటీ సెట్ అండ్ ఫర్ ఈచ్ రిలేషన్షిప్ సెట్ దేర్ ఈస్ ఎ యూనిక్ టేబుల్ టు విచ్ ఈస్ అసైన్డ్ ద నేమ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎంటిటీ సెట్ ఆర్ ఏ రిలేషన్షిప్. అంటే ఎంటిటీ నేమ్ అనేది ఏమవుతుంది? ఇక్కడికి వచ్చేసరికల్లా టేబుల్ నేమ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ మొత్తం కూడా ఏమైపోతాయి? అక్కడికి వచ్చేసరికి కాలమ్ నేమ్స్ ఏమవుతాయి. ద వాల్యూస్ ఆఫ్ ఆల్ అట్రిబ్యూట్స్ ఆర్ కాల్డ్ రికార్డ్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అట్రిబ్యూట్కి మనం వాల్యూస్ ఇస్తాం. ఆ వాల్యూస్ ఇచ్చినప్పుడు టేబుల్లో ఉన్న రో మొత్తాన్ని కలిపి కాల్డ్ యాజ్ ఏమంటాం? రికార్డ్ అంటాం. ద కాలమ్ వాల్యూ విచ్ ఈజ్ యూనిక్లీ ఐడెంటిఫై ద రికార్డ్ ఇన్ ద టేబుల్ విల్ బి డిఫైన్డ్ యాజ్ ద ప్రైమరీ కీ. టేబుల్లో ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేయాలి అంటే ఆ టేబుల్లో ఒక కాలమ్ని ప్రైమరీ కీ కింద అసైన్ చేసుకుంటాం. ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రైమరీ కీ ఏంటి అంటే యూనిక్ అండ్ నాట్ నల్. అంటే ఆ టేబుల్లో ఒక కాలంలో ఉండే వాల్యూస్ అనేవి యూనిక్ అయి ఉండాలి అండ్ నాట్ నల్ అయి ఉండాలి. కాబట్టి ఏదైనా ఒక టేబుల్ కనుక మనం డిఫైన్ చేసినట్టయితే ఆ టేబుల్లో ఒక కాలం యొక్క వాల్యూస్ అనేవి యూనిక్ ఉంటాయి అండ్ నాట్ నల్ అయి ఉంటాయి. అదర్ కీస్ విల్ బి డిఫైన్డ్ అకార్డింగ్ టు ద రిలేషన్షిప్ విత్ అదర్ టేబుల్స్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్ కీ అని,
ఇంకా చాలా కీస్ ఉంటాయి. ఆ కీస్ అన్నిటిని కూడా మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనం టేబుల్లో ఉన్న కాలమ్స్కి అసైన్ చేసుకోవచ్చు. This PowerPoint slide will be prepared by the MD Khadar Baba, Junior Lecturer in CS, ASR Gout Junior College, Khammam. Coordinator Sir, DV Satyanarayana Rao Sir, ASR Gout Junior College, Khammam. Thank you.